Oh, happy evening, friends. Thank you all for your wishes. You all made my day very special. Thank you. Lots of love. Okay, thank you for your love and support. Please like, share, and subscribe my channel. Thank you. Bye. హలో! హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టు మాల గౌల రాగం అనమాట. రాగం పేరు. సో, దాన్ని ఆది తాళం తాళాలు మనకు చాలా రకాలుంటాయి. సో, రాగము, తాళము డిసైడ్ చేస్తదనమాట పాటని. సో, ఇప్పుడు రాగం అంటే ప్రతిసారి ఆది తాళమే రావాలని రూల్ లేదు. వేరే తాళాలు కూడా రావచ్చు. తాళం అన్నది జాతి డిసైడ్ చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను గూగుల్ డ్రైవ్లో మ్యూజిక్ లెసన్స్ అనే దానిలో ప్లేస్ చేసి ఉన్నాను. అవన్నీ చెక్ చేయండి. సో మీకు 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ కనిపిస్తుంది మ్యూజిక్ లెసన్స్లో. ఫస్ట్ వచ్చి వెస్ట్రన్, తర్వాత మనకు కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్. ఆ రిలేటెడ్ లింక్స్ అన్నీ పెట్టడం జరిగింది. రీజన్ ఏంటంటే ఈ మూడిటి పైన మినిమం అవగాహన ఉండడం వల్ల మిక్సింగ్ చాలా ఉంటాయి అన్నమాట పాటల్లో. ఇప్పుడు సపోజ్ హిందుస్థానీ మ్యూజిక్ వాళ్ళు కర్ణాటక్ని ఇంట్రడ్యూస్ మిక్స్ చేయొచ్చు. వెస్ట్రన్ని ఇద్దరు మిక్స్ చేయొచ్చు. అలాగా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని సాంగ్స్. దానికి మనకి హెల్ప్ అవుతాయి. సో మనకి ఎంత ఎక్కువ నాలెడ్జ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్లో ఉంటే మనం పాడేటప్పుడు మనం కూడా కావాలంటే ఏమైనా సపోజ్ నేను ఒక కర్ణాటిక్ సాంగ్ పాడుతున్నాను. సపోజ్ నేను ఏమైనా వర్డ్స్ ఆర్ వెస్ట్రన్ రిలేటెడ్ ఏమైనా యూస్ చేయాలనుకున్నాను, కొత్తగా మనం ట్రై చేయాలనుకుంటే కూడా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఐడియా ఉంది ఎక్కడ నేను ఎక్కడ వాడచ్చు దాన్ని అలాగా. సో ఇదంతా మనకి ఎప్పుడు వస్తుందంటే మనం అన్ని కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ విన్నప్పుడు. నేను ఫస్ట్లోనే చెప్పినట్టు మ్యూజిక్ అంటే ఫస్ట్ పాడడం వాటికన్నా మనం ఎక్కువ వినాలి. సో అందుకే నేను 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్లేస్ చేయడం జరిగింది. సో అవన్నీ చెక్ చేసి మీరు నా యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి. మనకి ముందు పాడ్కాస్ట్లో మనం మూర్ఛన గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మూర్ఛన అంటే అసెండింగ్ ఆర్డర్లో మనము స్వరం పాడి దాని తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో మళ్ళీ పాడడం. సో మూర్ఛన అన్నది కాంబినేషన్ ఆఫ్ ఆరోహణ అవరోహణ. ఆరోహణ అంటే అసెండింగ్, అవరోహణ అంటే డిసెండింగ్ ఆర్డర్ అనమాట స్వరాస్ పాడడంలో. సపోజ్ సరిగమ పద నిస అంటే ఆరోహణలో పాడవచ్చు. సాని దప మగరిస అవరోహణ అనమాట, అంటే డిసెండింగ్ ఆర్డర్లో పాడవచ్చు. సో ఈ రెండు కలిపితే దాన్ని మూర్ఛన అంటారు. సో మనం ప్రీవియస్ పాడ్కాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం సారి గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా అలాగా. అంటే మనము ఫస్ట్ నార్మల్ సా నుంచి స్టార్ట్ చేసి హై సా దాకా పాడడం, మళ్ళీ హై సా నుంచి మళ్ళీ నార్మల్ సా. సో దీన్ని మూర్ఛన అంటారనమాట. సో సపోజ్ నేను నార్మల్ సా నుంచి హై సా వరకే పాడితే దాన్ని ఆరోహణ అంటారు, అంటే అసెండింగ్ ఆర్డర్, అంటే లో పిచ్ నుంచి హై పిచ్కి పాడు. అదే హై పిచ్ నుంచి లో పిచ్కి చేస్తే దాన్ని అవరోహణ అంటారనమాట. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దేనిలో అయినా కానీ. ఇప్పుడు మనకి ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్లో ఇది ఉంటుంది. సో నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ ప్రాసెస్ ఆర్ మనం పాడేది సేమ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ నేను ప్రొవైడ్ చేసిన యాక్సెస్ అందరు చెక్ చేసుకున్నారనుకుంటున్నాను, గూగుల్ డ్రైవ్ యాక్సెస్. మీరు ఆ లింక్ చెక్ చేసి ఏమైనా కమెంట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి. సో మీ డౌట్స్ దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ క్లియర్గా కావాలంటే అది కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రాగంలో చెప్పాలంటే ఆరోహణ అవరోహణ మూర్ఛన గురించి నేను లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పినట్టు
మాయ మాల గౌల రాగం. సో ఈ రాగంకి మనకి ఏమేమి స్వరాలు వస్తాయంటే సా రి గా మా ప ద ని సా, ఓకే, ఆరోహణలో వస్తాయి. సాని దప మగ రిస అవరోహణలో వస్తాయి. సో ఇప్పుడు నేను ఈ రెండు కలిపి పాడితే, నేను ఇంతకు ముందే పాడాను, సో దాన్ని మూర్ఛన అంటారు అనమాట. సో సిమిలర్గా మీరు వేరే రాగంలో, సపోజ్ ఇప్పుడు మీరు వేరే రాగాలు తీసుకుంటే మనకు అన్ని స్వరాలు లేవనుకోండి, కొన్ని స్వరాలే ఉన్నాయనుకుంటే, సో దాన్ని కూడా మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో వేరే రాగాలవి కూడా పాడితే దాన్ని మూర్ఛన అంటారు. సో మనం ఎప్పుడైనా ఒక పాట కానీ ఏదైనా కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మూర్ఛన పాడతాం, అంటే అసెండింగ్ స్వరాస్ పాడతాం, డిసెండింగ్ స్వరాస్ అంటే ఆరోహణ అవరోహణ పాడి మూర్ఛన కంప్లీట్ చేసినాక మళ్ళీ డిఫరెంట్ స్పీడ్స్లో చేసినాకే మనం వెళ్తాం అన్నమాట. ఎందుకంటే అది ఎక్సర్సైజ్ లాగా. సో మీరు ఎంత మూర్ఛన ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ రాగంలో ఉన్న స్వరాలు పలకడం మీకు అంత క్లియర్గా వస్తుందన్నమాట. సో అందుకే మీరు బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రతి రాగంలో ఉన్న స్వరాలు నీట్గా పాడడం నేర్చుకోవాలి. సపోజ్ ఇప్పుడు మాయామాల గౌల రాగం తీసుకుంటే మనము సా రి గా మా ప ద ని స అని సరిగ్గా పలకాలన్నమాట. ఎలా అంటే సా రి గా మా ప ద ని సా, సా ని ద ప మా సో అలాగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్ని రాగాలు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నాకు గూగుల్ డ్రైవ్లో ప్లేస్ చేయడం జరిగింది. మీకు ప్రతి జానర్ అంటే మీరు ప్రతి కేటగిరీ ఆఫ్ మ్యూజిక్లో నేను వెస్ట్రన్ గురించి బేసిక్స్ ప్లేస్ చేశాను, కర్ణాటిక్ బేసిక్స్ ప్లేస్ చేశాను, హిందుస్థానీ మ్యూజిక్ కూడా ప్లేస్ చేశాను. అన్ని వీడియోస్ చెక్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ పింగ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నా లింక్లో ఇంకా నావెల్స్ అవన్నీ పెయిడే ఉంది. సో ఫ్యూచర్లో అన్పెయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి నావెల్స్ వరకు నేను పెయిడే పెట్టాను, మిగతా అన్ని ఫ్రీ వర్షన్సే. సో మీరు మ్యూజిక్ లెసన్స్ ఫ్రీ వర్షన్స్ అవి చెక్ చేయొచ్చు, మీకు తాన్పూరా స్కేల్స్ ఫ్రీ వర్షన్స్ అవి చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఏమన్నా మీరు పాడినవి అప్లోడ్ చేసి రివ్యూ చేయించుకోవాలి నా చేత అనుకుంటే ఆ వీడియోస్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ చెక్ చేయని అవన్నీ ఫ్రీ వర్షన్గానే ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్లో నావెల్ కూడా ఫ్రీ వర్షన్ చేయడానికి ట్రై చేస్తాను. నా డ్రైవ్ లింక్ చెక్ చేసి దానిలో ప్లేస్ చేసిన తాన్పూరా 12 స్కేల్స్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ మీ శృతి ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి. సో ఆ మ్యూజిక్తో పాటు మీరు పాడాలన్నమాట. ఆర్ ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయండి. సో మాట్లాడినప్పుడు ఏ స్వరం నుంచి ఏ స్వరం వరకు మీరు కంఫర్టబుల్గా పాడగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకొని మీరు శృతిని ఫిక్స్ అయ్యి ఆ తాన్పూరా స్కేల్ పెట్టుకొని మీరు పాడుతూ ఉండాలి రెగ్యులర్గా. సో నేను 3 hours వరకు ఇచ్చాను. సో మీరు ఒకసారి కానీ మీ శృతి స్కేల్ని డౌన్లోడ్ చేసుకొని, అంటే మీ తాన్పూరా మీ స్కేల్ని, అంటే మనకి 12 స్కేల్స్ ఉన్నాయి కదా, ఆ 12 స్కేల్స్లో మీ స్కేల్ని చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు 3 hours ఆఫ్ టైం ఉంటుంది ప్రాక్టీస్కి. ఎందుకంటే 3 hours వరకు ఆ స్కేల్ రన్ అవుతూ ఉంటుంది. సో అవి ఫస్ట్ ఆ 12 స్కేల్స్ ఏంటి అవి వినండి, మీ శృతి స్కేల్ ఫైండ్ అవుట్ చేయండి, చేసి మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఈ లెసన్స్ అన్నీ చూస్తారు అని ఆశిస్తున్నాను. సో మీరు కానీ ఒకవేళ మీ వాయిస్ రికార్డింగ్, నేను ఇంకొకటి కూడా మెన్షన్ చేశాను మీకు. యాక్చువల్గా ఫస్ట్ మనం ఎప్పుడైనా వోకల్లో ఫస్ట్ చేయాల్సింది తాన్పూరా స్కేల్స్ అన్నీ వినడం ఫస్ట్.
మన స్కేల్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం. అది ఫైండ్ అవుట్ చేసినాక నేను మ్యూజిక్ లెసన్స్ అని ప్లేస్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు అక్కడ చెప్పినట్టుగా ప్రతి వీడియో ఫాలో అయ్యి వాళ్ళతో అక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్తో పాటు మీరు కూడా పాడడం నేర్చుకోండి. ఆ పాడి నాకేం చేస్తారంటే మీ మీ ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డింగ్స్ అవన్నీ అది యాప్ ఓపెన్ చేసి దానిలో మీ వాయిస్ రికార్డ్ చేయండి. సపోజ్ మీరు మాయా మాలగౌల రాగంలో ఫస్ట్ స్కేల్ పాడుతున్నారు. సో ఆ ఫస్ట్ స్కేల్ని రికార్డ్ చేయండి. చేసి మీరే వినండి. ఫస్ట్ మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసేయొద్దు. ఫస్ట్ మీరు విని మీ బెస్ట్ వర్షన్ వచ్చినాక అవి అప్లోడ్ చేయండి. అప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. మీరు రికార్డ్ చేసిన ప్రతిదీ మీరు పెట్టారనుకోండి, సో మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలంటే అట్లీస్ట్ 21 టైమ్స్ ఒక్కొక్కటి పాడండి. ఇప్పుడు సపోజ్ మీరు మాయా మాలగౌల రాగం తీసుకొని దానిలో ఒక్క స్వరాన్నే 8 స్టెప్స్ అంటే ఆది తాళం అంటారు అన్నమాట. సో ఆ 8 స్టెప్స్ వరకు ఒకే స్వరాన్ని పాడండి. అలాగా మీరు పెంచుకుంటూ పోండి. నెక్స్ట్ టైము ఒకే స్వరము 4 స్టెప్స్ పాడండి. నెక్స్ట్ 2 స్టెప్స్ పాడండి. నెక్స్ట్ 1 స్టెప్ పాడండి. అలాగా మినిమం ఇవి చేయాలి. మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలనుకుంటే 8 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఒకే స్వరం 8 టైమ్స్ పాడారు, దాని తర్వాత 4 టైమ్స్, దాని తర్వాత 2 టైమ్స్, దాని తర్వాత 1 టైం అంటే 1 స్టెప్ అంటే 1 బీట్ లాగా అనమాట. 8 బీట్స్ పాడతారా, 4 బీట్స్ పాడతారా, 2 బీట్స్ పాడతారా, సింగిల్ బీట్ పాడతారా, అది ఏ మ్యూజిక్ అయినా, అది వెస్ట్రన్ మ్యూజిక్ అయినా అవ్వచ్చు, హిందుస్థానీ మ్యూజిక్ అయినా అవ్వచ్చు, కర్ణాటిక్ మ్యూజిక్ అయినా అవ్వచ్చు. మీరు ఎన్ని బీట్స్ వరకు ఆ స్వరంని పాడగలుగుతున్నారో మీకు అంత కెపాసిటీ వస్తుంది అనమాట. అండ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు మీరు ప్రతి స్వరం పాడతారు కదా. అంటే ఎలా అంటే ఇప్పుడు సారీ గమ పద నిస అని ఉంది కదా. సేమ్ మీరు సారీ గమ పద నిస ఇలా పాడకుండా ఆని రీప్లేస్ చేసి ఆనే డిఫరెంట్ లెవెల్స్లో పాడడం అనమాట. ప్రతి స్వరాన్ని మీరు ఆతో రీప్లేస్ చేసి పాడడం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వితౌట్ లిరిక్స్ ఇవి లేకుండా కూడా మీరు హమ్మింగ్ అలాంతా చేయగలుగుతారు. ఆ హమ్మింగ్ని బట్టి మీ శృతి ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు స్టార్టింగ్ సరిగమ పదనిసలతో స్టార్ట్ చేసే బదులు ఫస్ట్ ఆతో స్టార్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఇంకొక టిప్ ఏంటంటే మనకు ఓంకారం అని ఉంటుంది, అంటే సో అది మంచి ఎక్సర్సైజ్ అనమాట. సో మీరు 21 టైమ్స్ ఎవ్రీడే ఓంకారం అంటే ఓం అన్నది చిన్నగా నుంచి పెద్ద ఓం వరకు ఫస్ట్ స్మాల్గా ఓం అని, తర్వాత ఓం అంత పెద్దగా మీరు ఎంత లాంగ్గా అనగలిగితే అంత లాంగ్గా అని, అంత హైగా కూడా అని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వోకల్ కార్డ్స్కి మంచి ఎక్సర్సైజ్ అయ్యి మీ వాయిస్ ఇంకా బాగా బయటకు వస్తుంది అన్నమాట. సో ఐ థింక్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మన వోకల్ వరల్డ్లో మనకి అన్ని మ్యూజిక్ లెసన్స్ అన్నీ మనం గూగుల్ డ్రైవ్లో ఇవ్వడం జరిగింది. దానికి కరస్పాండింగ్ లింక్స్ అన్నీ ఇచ్చాం కాబట్టి మీరు ఎంత గ్రాస్ప్ చేసి, ఎంత ప్రాక్టీస్ చేసి, ఎంత ఎక్కువగా అదంతా వింటే మీకు అంత ఈజీగా వోకల్ సింగింగ్ ఆర్ మ్యూజిక్ అన్నది వస్తుంది అనమాట. సో అందరూ వింటారు. ఫస్ట్ అందరూ విని తర్వాత ప్రాక్టీస్ చేసి తర్వాత రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మీకు ఫస్టే మాకు పాడడం అవన్నీ ఇష్టం లేదనుకుంటే ఫస్ట్ మీరు వినండి. ఫస్ట్ తాన్పుర స్కేల్స్ అవన్నీ వినండి. నేను ఇచ్చిన మ్యూజిక్ లెసన్స్ రిలేటెడ్ వీడియోస్ ఆ సాంగ్స్ అన్నీ వినండి. తర్వాత బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత రికార్డ్ చేయండి. దాని తర్వాత అప్లోడ్ చేయండి. చూద్దాము మీరు ఎంతవరకు రీచ్ అవుతారో చూద్దాము. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. సో
మీ వోకల్ సింగింగ్ అన్నది స్మూత్గా జరగాలి అండ్ మీ కాన్ఫిడెన్స్తో మీరు మంచి వోకల్ సింగర్ అవ్వాలని విష్ చేస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Oh, happy evening, friends. Thank you all for your wishes. You all made my day very special. Thank you. Lots of love. Okay, thank you for your love and support. Please like, share, and subscribe my channel. Thank you. Bye.